ఇవాళ మనం చూస్తే 2019 నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్నో పథకాలు తెలుగుదేశం హయాంలో జరిగిన పథకాలు ఎన్నో రద్దయినాయి. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు అంటే మనం చూస్తే ఇన్ఫ్రా కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో రూపురేఖలు మారిపోయినాయి. మనం చూస్తే అసలు ఇదివరకు చూసిన 2014 ముందు సెంట్రల్ నియోజకవర్గానికి 2019 సెంట్రల్ నియోజకవర్గానికి చాలా తేడా. అటువంటి ఘనత బోండా ఉమ్మ గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు లాంటి ఎన్నో పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. మా ఉమా గారి ఆధ్వర్యంలో కానీ మా నాయకులు కానీ మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న నిరంతరం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ప్రజల చెంతనే ఉంటున్నారు. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా అటెండ్ అవుతున్నారు. వారందరితో పాటు నేను కూడా ఒకనైనందుకు ఆనందిస్తున్నాను. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం అంటే అన్నా క్యాంటీన్ మొబైల్ అన్నా క్యాంటీన్ కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో చేయటం నాకు కూడా ఆనందంగా ఉంది. ఇదంతా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అంతేకాకుండా ముఖ్యంగా మా అన్న బోండా ఉమా గారి సహకారంతో చేస్తున్నాం మా ఫౌండేషను. మీ అందరి సహకారానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మరొక 4వ తారీఖు ఇక్కడే రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ అది కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు ఆయన సొంత ట్రస్టు కేశినేని శివనాథ్ ట్రస్ట్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అటేపు మొబైల్ అన్నా క్యాంటీన్లు 7 నియోజకవర్గాల్లో పేదలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని ఆయనే సొంత నిధులతో ట్రస్ట్ ద్వారా రన్ చేయటం కానీ మెడికల్ క్యాంపులు కానీ అలాగే క్రిస్మస్ సంక్రాంతి ఉగాదికి మరి ప్రజలతో సన్నిహితంగా ఆయన మెలగటం కానీ వాళ్ళకి కానుకలు ఇవ్వటం కానీ అలాగే పెద్ద ఎత్తున కిడ్నీ బాధితులను ఆడుకోవటం కానీ అనేక సేవా కార్యక్రమాలు నిమగ్నమైనటువంటి ఆయన మరి ఈ రోజున చిరు వ్యాపారులకి అండగా ఉండటం కోసం సెంట్రల్ నియోజకవర్గంలో మరి వివిధ డివిజన్లకి 10 తోపుడు బళ్ళని ఇవ్వటం కూడా జరిగింది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ పార్లమెంట్ సభ్యుడు ఎవరు కూడా చేయలేటువంటి విధంగా ఈయన పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు తన సొంత నిధులతో 2.5 సంవత్సరాల ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే ఏకైక లక్ష్యం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడమే ఏకైక లక్ష్యం, ఎవరికి అభ్యర్థులు ఇచ్చినా నేను గెలిపిస్తాము, ఎవరి అభ్యర్థులైనా మేము సహకరిస్తామని మరి చేస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఆయన సేవల్ని ప్రజలు గుర్తిస్తారు. సొంత నిధులతో మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పార్టీ కోసం పార్టీ నియోజకవర్గంలోని పేద వర్గాల కోసం ఆయన చేయటం అనేది చాలా సమర్థమైన కార్యక్రమం. ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టిన చిన్ని గారిని అభినందిస్తూ ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే వాళ్ళు సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. ఇస్త్రీపేటలు రజకులకు ఇవ్వటం కానీ అలాగే తోపుడు బళ్ళు కానీ అనేక సార్లు ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు ఇస్తున్న ఆయన్ని సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉన్న శివనాథ్ గారిని చిన్ని గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను.